ప్రభుత్వం మరోసారి ఒక మంచి పని కోసం భారీ ఎత్తున నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 1000 కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేస్తూ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు దారిని ఏర్పరిచింది. అయితే ఈ మొత్తం నేరుగా ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయి పడిన సొమ్మును చెల్లించేందుకు కాకపోయినా ఈ మొత్తాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు, ఆరోగ్యశ్రీ పథకాల కింద వైద్యం అందించే నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయి పడిన సొమ్ము చెల్లించేందుకు విడుదల చేశారు. 2026 జూలై 22వ తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 680 ద్వారా 1000 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి జి వీరపాండియన్ జారీ చేశారు. జీవో కాపీ పైన ఇవ్వబడింది, పరిశీలించండి. దీనివల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజానీకానికి నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం సక్రమంగా అందించేందుకు దారి ఏర్పడింది. నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ క్లెయిమ్లు, ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో చికిత్సను వేగవంతం చేసేందుకే ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. తమకు చెల్లించాల్సిన బకాయిలను రాబట్టుకునేందుకు గతంలో అనేక మార్లు నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు, మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. గత సంవత్సరం అక్టోబర్ నాటికే ప్రభుత్వం 2700 కోట్ల వరకు బకాయి పడిందని గతంలో ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు వైద్య సేవలను ఆపివేశారు. ఆ తర్వాత కొంత చెల్లింపులు జరిగాక మరల సేవలను పునరుద్ధరించారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నెట్వర్క్ ఆసుపత్రుల మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ బకాయిల్లో ప్రభుత్వం 2026 మేలో 501 కోట్లను చెల్లించింది. ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం గత నెల 25వ తేదీన జీవో నెంబర్ 601 కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి నెల 150 నుండి 170 కోట్ల వరకు ఆసుపత్రులకు చెల్లిస్తారు. ఈ పద్ధతిలో ఇప్పటికే పెండింగ్లో ఉన్న మిగతా 2200 కోట్లలో ట్రైపార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ పద్ధతిలో 1000 కోట్లను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పుడు ఆ 1000 కోట్లను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. బిల్ డిస్కౌంటింగ్ విధానంలో బకాయిలు పొందేందుకు 873 ఆసుపత్రులకు గాను మొత్తం 531 ఆసుపత్రులు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ మేరకు ఈ మొత్తాన్ని వారికి ఒప్పందం ప్రకారం చెల్లిస్తారని తెలుస్తోంది. అందుకే 2026-27 బడ్జెట్ కేటాయింపుల నుండి ప్రభుత్వం ఇప్పుడు 1000 కోట్లను ఆసుపత్రులకు చెల్లించేందుకు విడుదల చేసింది. ఈ జీవోలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. సాధారణంగా అమల్లో ఉండే త్రైమాసిక నిధుల నియంత్రణ నిబంధనలకు ఈ జీవోలో సడలింపు ఇచ్చారు. అవసరమైన నిధులను వేగవంతంగా ఆసుపత్రులకు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. నిధులను పర్సనల్ డిపాజిట్ పీడీ అకౌంట్కు సర్దుబాటు చేసే విధానాన్ని కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా నిధులు గడువు ముగిసేలాగా ల్యాప్స్ కాకుండా నిల్వ ఉండటంతో పాటు డిఎంఈ కార్యాలయం, అలాగే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సమన్వయంతో అవసరమైన చెల్లింపులు చేయడానికి వీలు కలుగుతుంది. ఈ 1000 కోట్ల కేటాయింపుల్లో సామాజిక వర్గాల వారీగా కూడా నిధులు విభజించారు. సాధారణ కేటగిరీకి 767 కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్కు 166 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్కు 66 కోట్లు కేటాయించారు. అయితే ఖర్చు చేసిన నిధులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్లో, గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లో పూర్తి ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే జీవో నెంబర్ 685 కేవలం 1000 కోట్ల నిధుల విడుదల ఉత్తర్వులు కాదు. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల కింద వైద్యం అందించే ఆసుపత్రులకు బకాయి పడిన సొమ్ము చెల్లించేందుకు, వైద్య సేవలు అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యగా దీన్ని చూడవచ్చు. ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.